ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మరొకసారి ఈ విధముగా ఎంతో కాలం తర్వాత బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనల్ని అందరినీ ఈ విధంగా చేర్చినందుకై దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోని మనం ప్రవేశిద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయనా. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో మీ వాక్యంని ధ్యానించి వాక్యానుసారముగా జీవించుటకు నిర్ణయం తీసుకుని మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం నా ప్రభువా. మీ యొక్క నడిపింపును, మీ సన్నిధిని మాతో ఉంచి మీరు కోరుకున్న స్థాయిలో మేము జీవించుటకు మమ్మల్ని సరిచేసి మాలో ఉన్న లోటుపాట్లను మీ వాక్యం ద్వారా విని సరిచేసుకున్నట్టుకు మీరే మాకు తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ ఎదుట నమ్మకమైన వారముగాను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆలోచనే మాకు రాకుండా ఒక జాగ్రత్తగా మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇక్కడ కూర్చొని ఉన్న మీ బిడ్డలందరికీ మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యముగా ఈ బైబిల్ స్టడీలో చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం. ఈ బైబిల్ స్టడీలో గనుక ఈరోజు దేవుని వాక్యం అన్నది మనకు ఎలా ఈ భూమి మీదకి చేరుకున్నది. పరలోకమందున్న మా తండ్రి అనే దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనకు ఈ వాక్యాన్ని ఎలా పంపించాడు అనే విషయం మనకు అర్థమైతే, దేవుడు మన పట్ల తీసుకున్న ఆసక్తి, మనమంటే ఆయనకున్న ఆ ప్రేమ, మనల్ని కోల్పోకూడదని ఆయన తీసుకున్న జాగ్రత్తలు వాక్యంలో నుంచి మనము అర్థం చేసుకుని, దేవుడు మన మీద చూపించిన శ్రద్ధ, మనము తప్ప ఆయనకు మరో లోకం లేదని వాక్యాన్ని బట్టి మనం ఆలోచించి తెలుసుకోవాలి. మైక్ చెక్. హలో. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. వాక్యం అన్నది మనిషికి ఎలా వచ్చింది? పరలోకమందు ఆయన ఉంటే భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న మనకు ఏ మార్గం ద్వారా, ఏ మాధ్యమం ద్వారా ఆయన మాటలు తెలియజేయబడ్డాయి. ఇప్పుడు మనం ఎవరితోనైనా సంభాషించాలి అని అంటే మనం ఉపయోగించుకునేది ఒక మొబైల్ ఫోన్ లేదా ఒక మెసేజింగ్ యాప్. అది వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ లాంటి యాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్లో కనపడే సాధారణ ఎస్ఎంఎస్లు కావచ్చు. ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సమాచారాన్ని పంపించేటప్పుడు పలు విధాలైన మార్గాలను మనం ఎంచుకుంటాం. మరి ఈ సృష్టి ఆరంభంలో మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో లేదు. మరి దేవుడు మనిషికి తన ఉద్దేశాలను, తన వర్తమానాన్ని ఎలా పంపించాడో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడే ఆ వర్తమానాన్ని, ఆ సువార్తను పంపించకపోయి ఉంటే ఈరోజు మనుష్య జాతి పరిస్థితి ఏమయ్యేది? వీటిని గమనిస్తే 1వ అధ్యాయంలోని 1వ వచనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ
అనుంది చూడండి, క్రింద ఫుట్ నోట్లో నానా భాగములుగాను అనుంది చిన్ని అక్షరాలతో. పూర్వకాలమందు నానా సమయములలో నానా భాగములుగా, నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చాలు సిస్టర్. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుడు భూమి మీద తనకంటూ ప్రవక్తలను ఏర్పరచుకొని వారి ద్వారా ప్రజలకు తన వాక్యాన్ని తెలియజేశాడు. ఈ మాట విన్నామనుకోండి, మనకు తలెత్తే ప్రశ్నే, ప్రవక్తలు కూడా మనుషులే కదా. మోషే గారు ఒక ప్రవక్త, ఏలియా గారు ఒక ప్రవక్త, ఎలీషా గారు ఒక ప్రవక్త. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రవక్తలు మనకు కనబడతారు. వీరు కూడా మనుషులైనప్పుడు ఈ మనుషులకు దేవుడు తన వాక్యాన్ని ఎలా బయలుపరచాడు? సాధారణంగా మనము దర్శనాల రూపంలోనో లేకపోతే మరో రూపంలో కనపడ్డాడు, ఆ విధంగా తెలియజేశాడని మనం అనుకోవచ్చు. కానీ 2వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అని మనకు ఒక అద్భుతమైన సమాచారం ఇక్కడ అందుతుంది. అంటే పరలోకమందున్న దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు ఆయన గురించి మనుషులకు తెలియజేయడానికి దేవదూతలను ఉపయోగించుకున్నాడు, మరియు ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. ఈ ప్రవక్తలకు ఆ సమాచారం ఎలా అందిందో అనడానికి ఒక మార్గం తెలియజేయబడుతుంది, అది దేవదూతల ద్వారా. ఈరోజు క్రైస్తవులుగా మనం అంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎవరైనా, మీరు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు కదండి, మీ చేతిలో ఉన్న బైబిల్ మీ దేవుని గ్రంథం అని మీరు చెబుతున్నారు. ఇది దేవుని గ్రంథం అని మీరు ఎలా తెలియజేస్తారు? మాకు ఇది నిజంగానే దేవుని గ్రంథం అని మాకు ఆధారం ఏంటి అని అడిగినప్పుడు దీని గురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి మనకు. పరలోకమందు దేవుడు భూమి మీద తాను ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు, ఆ ప్రవక్తలకు దేవదూతల ద్వారా అనేది ఒక మార్గం. ఇదే కాకుండా మరొక మార్గమైన ఏదైనా ఉందా? దేవదూతల ద్వారానే ప్రవక్తలతో మాట్లాడి వారు మాట్లాడిన మాటలు మళ్ళీ లిఖితపూర్వకంగా ఈ గ్రంథస్థం చేయబడడం జరిగింది. ఆల్ రైట్, ఈ సీక్వెన్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా మనం సాధారణంగా మాట్లాడుకునే సంభాషణలు, మనం పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ప్రభువును గురించిన మాటలు మనము సంభాషించాల్సిన అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు మన దేవుని యొక్క పరిశుద్ధత గురించి, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అని తెలియజేయడానికి ఖచ్చితంగా మనకు మన హృదయంలో వాక్యము అది ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మన హృదయంలో వాక్యం అన్నది సిద్ధంగా లేకపోతే ఎదుటివాని చేతిలో మనం ఖచ్చితంగా ఓడిపోతాం. వారి చేత మనం పడిపోయే స్థితికి జారుకుంటాం. అందుకే వాక్యం అన్నది 2 అంచులు గల ఖడ్గం అట. 2 అంచులు గల ఖడ్గం బలమైనటువంటిది, వాడిగల ఖడ్గం. అది ఆ ఆయుధమే మన దగ్గర లేదనుకోండి. ఆయుధం లేనప్పుడు ఎదుటివారి దగ్గర సాతానుడిచ్చిన ఆయుధం ఉందనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం? వాడి చేత మనం ఖచ్చితంగా ఓడిపోయి అవమానాల పాలైపోయే అవకాశం ఉంది. ఆల్ రైట్, ఏం నేర్చుకున్నాం ఈ చిన్ని మాటల్లో? దేవుని యొక్క వాక్యం మనుషులకు ఎలా అందజేయబడింది అన్న విషయం గురించి ఆలోచిస్తే, దేవుడు భూమి మీద తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి వారికి వాక్యం ఎలా తీసుకొని వచ్చి దేవుడు తెలియజేశాడంటే, పరమలోకమందు ఆయన వద్ద ఉన్న దూతలను
వీరి వద్దకు పంపించి వీరితో మాట్లాడి వీరు విన్న వాక్యాన్ని తిరిగి ప్రజలకు చెప్పేవారు. ఇది ఒక మార్గం. ఇప్పుడు రెండవ మార్గం ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని ఎలా పంపించాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఈ వచనం, ఇప్పుడు చూడబోయే ఈ వచనం జీవితంలో ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదు. అంత విలువైన వచనం ఇది, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన వచనం ఇది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 10-11 వచనాలలో ఒక మాట ఉంటుంది, చూద్దాం జాగ్రత్తగా. మీకు అంటే మనమే, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి అని రాయబడిన ఈ వచనంలో మనకు అద్భుతమైన ఒక ఆధారం కనబడుతుంది. అదే ఆ 11వ వచనం లైన్లో ఒక మాట ఉంటుంది చివరిలో, తమ యందున్న క్రీస్తు ఆత్మ అన్నది. చూసారా? జాగ్రత్తగా గమనించండి, అందరికీ కనపడిందా? తమ యందున్న క్రీస్తు ఆత్మ అన్నది చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అనుంది. అక్కడ తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటే కనబడుతున్నది ప్రపంచానికి వీరి శరీరమైన, వారిలో ఉండి వారిని నడిపించింది ఎవరనంటే మన ప్రభువు, మన దేవుడు, రక్షకుడైన యేసు ప్రభుల వారు. అందుకే క్రిస్మస్ రోజు మనము తప్పక జ్ఞాపకం చేసుకునేదే, మరియమ్మ గర్భాన జన్మించిన యేసు ప్రభు శరీరమును ధరించి వచ్చాడు అనే మాట మనము అందరము తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా చెప్పేది. శరీరమును ధరించటానికి ఒక మట్టి దేహంలో ఆయన ఉండవలసి వచ్చింది. శరీరము అను ఈ మాంసపు ముద్దను ధరించడానికి ఆయన ఆ కన్య మరియ గర్భంలోనికి ప్రవేశించవలసి వచ్చింది. లేకపోతే ఆయన ఏ రూపంలో ఉన్నాడట? పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇందాక మనం చదువుకున్నది, ఆయన ఏ రూపంలో ఉన్నాడనంటే తమ యందున్న క్రీస్తు ఆత్మ అనంటే ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ ఆత్మరూపంగా ఉన్న ఆయన ప్రవక్తలలో ఉండి మనుషులతో మాట్లాడాడు. ఎంత బాగుంటుందండి మాట. ఈరోజు మనం వింటున్న వాక్యం, భూమి మీద ఉన్న మనుషులకు దేవుని వాక్యం అన్నది ఎలా దిగి వచ్చింది అనడానికి పూర్వకాలమందు దేవుడు నానా సమయములలోను నానా విధములుగాను మనుషులతో మాట్లాడాడు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసాం మనం. అప్పుడు ఈ నానా సమయములలో నానా భాగములుగా ఎలా మాట్లాడాడు అని అంటే 2 ప్రధానమైన ఆధారాలు మనకు కనబడుతున్నాయి. మొదటి ఆధారం ఏంటి? హెబ్రీ పత్రిక 2:2లో దేవదూతలను పంపించి వారికి తెలియజేస్తే వారొచ్చి మనుషులకు తెలియజేశారు. ఇది మొదటిది. దీనితో పాటుగా రెండవది కూడా కనబడుతుంది. ఆ రెండవదే ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు వారిలో ఆత్మవశులై వారు ఉన్నారు. ఎవరి ఆత్మవశులై ఉన్నారట? ప్రభు అయిన యేసు స్వామి యొక్క ఆత్మను కలిగి వారు భూమి మీద మనుషులతో మాట్లాడారు. అంటే ప్రవక్తలలో ఆనాడు వాక్యాన్ని ప్రకటించిన వారిలో నివసించి వాక్యాన్ని ప్రకటించింది ఎవరు అనంటే బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి కనబడుతున్నది వీరైనా లోపలుండి మాట్లాడుతున్నది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే. 2 వ్యత్యాసాలు. క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను అను ఈ 4 సువార్తలలో
యేసు ప్రభు శరీరధారిగా కనబడుతున్నాడు మనకు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన శరీరధారిగా కనబడుతున్నాడు. మిగిలిన ఈ 66 పుస్తకాలలో ఈ 4 తప్ప మిగిలిన అన్ని చోట్ల ఆయన ఏ రూపంలో కనబడుతున్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మరూపిగా ఉన్న ఆయనను ఎవరు ధరించి సువార్తను ప్రకటిస్తున్నారట? ప్రవక్తలు, శిష్యులు, మిగిలిన వారందరూ. ఎవరెవరైతే దేవుని గురించిన మాటలు ప్రకటించారో వారందరూ వారిలో మాలో ఎవరో ఉండి మమ్మల్ని మాట్లాడిస్తున్నారు అని పరిశీలించడం మొదలుపెట్టారట. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ రక్షణను గురించి పరిశీలించచ్చు అన్నది చూడండి. అరే మేము మాట్లాడినది మేం కాదు, మాలో ఎవరో ఉండి మాతో మాట్లాడిస్తున్నారు అనే స్పష్టత ఆ ప్రవక్తలకు ఉంది కనుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత పేతురు గారు ఈ పత్రికలు ఈ విధంగా మన కొరకు భద్రపరిచి మనం చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే దేవుడు మనుషులకు తన వాక్యాన్ని తెలియచేయటానికి ఉపయోగించిన ప్రధానమైన మార్గాలలో ఒకటి దూతలను పంపించాడు. దానితో పాటుగా వారిలోనే ఏకంగా యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆత్మరూపిగా ఉండి మనుషులతో మాట్లాడాడు. అంటే కనబడుతున్నది మనిషి అయినా ఆ మనిషితో మాట్లాడింపజేస్తున్నది మాత్రం వారిలో ఉన్న ఏకంగా ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవుడు. దేవుడే మనుషులలో ఆత్మరూపిగా ఉండి మాట్లాడాడు. ఆ దేవుడు మాట్లాడిస్తున్న ఈ మాటలను బాహ్య ప్రపంచానికి కనబడుతున్న ఈ మనుషులు ప్రకటిస్తున్నారు. ఈ మనుషులు ప్రకటిస్తున్నప్పుడు చూస్తున్న వారికి అది ఎలా అర్థమైందనంటే, ఇతను ఏదో వచ్చి చెబుతున్నాడు మాకు, కానీ మాకు ఇప్పుడు ఇది అవసరం లేదు అనే అభిప్రాయంలో వినేవారు ఉండిపోయారట. వినేవారు మాట్లాడుతున్నది మోషే, మాట్లాడుతున్నది ఏలియా, మాట్లాడుతున్నది ఒక ఎలీషా, మాట్లాడుతున్నది ఒక సమూయేలు, మాట్లాడుతున్నది ఒక అబ్రహాం, మాట్లాడుతున్నది నోవహు అన్న దృష్టిలోనే వాళ్ళు ఉండిపోయారే కానీ మాట్లాడింప చేస్తున్నది వారిలో ఉన్న దేవుడు అని ఆ మనుషులు గుర్తుపట్టలేదు. ఆ మనుషులు అలా గుర్తుపట్టలేదు కనుకనే వారి మీదికి వారే ఏం తెచ్చిపెట్టుకున్నారు? దేవుని యొక్క ఉగ్రతను తెచ్చిపెట్టుకున్నారు. నోవహు గారి జలప్రళయం కాలంలో ఓడ సిద్ధపరచబడుతుంది, మీరందరూ ఓడలోనికి రావాలి అని నోవహు గారు తన కుటుంబానికి మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేశాడు ఆ సువార్త. ఆ కాలంలో ఇంత భూమండలం మీద ఇంత జనాభా ఎక్కడ విస్తరించింది చెప్పండి? జనసంఖ్య చాలా తక్కువ. జలప్రళయం ముందు లక్షల కొద్దేమి ఈ జనసంఖ్య భూమి మీద విస్తరించలేదు. అందరూ అక్కడక్కడే చుట్టూ దగ్గర ఉన్న మనుషులే. ఎందుకంటే వారికి ఒకే భాష ఉన్నింది అప్పట్లో. జలప్రళయం తర్వాతనే ఈ భాషలన్నీ తారుమారయ్యాయి. జలప్రళయంకు ముందు ఈ భాషలు మారలేదు. ఎప్పుడైతే భాషలు మారలేదో ఆ ప్రజలందరూ ఒకటే చోట ఉన్నారు. అలా ఒకటే చోట ఉన్నారు కనుకనే ఓడ సిద్ధపరచబడుతుంటే జలప్రళయం వస్తుంది. తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు మనకు. మీరు ఆయన మాటలు నమ్మి ఆయన చెప్పిన మాటలు విశ్వసించి ఓడలోనికి రండి అని నోవహు గారు ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ ప్రజలకు అది ఎలా వినపడిందనంటే నోవహు చెబుతున్నాడు అన్నట్లుగానే వారికి అర్థమైంది. కానీ నోవహు గారిలో యేసు ప్రభువు ఉండి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్న విషయం వారు గ్రహించలేకపోయారు. ఎలా చెప్పగలం? అంత ఖచ్చితంగా మనం ఎలా చెప్పగలం అనంటే ఇదిగో వాక్యమే సెలవిస్తుంది మనకు. మనం చదువుకున్న పేతురు గారి పత్రికలలో ఒక మంచి మాట. మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, చదువుదాం మరొకసారి. అందరూ మీరు వింటున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనిషికి ఉన్న బలహీనతల్లో కొన్నిసార్లు మనము బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ ఎక్కడికో పోతుంటుంది, ట్రావెల్ అయిపోతుంటుంది.
అలా మీరు అవ్వకూడదన్న ఆశ. మీరు ఎక్కడ పోయి ఉంటారో కూడా చెప్తాను ఇప్పుడు. చెప్పనా? ఈ వర్షం చెప్పకముందు ఇంతవరకు మనం నోవహు గారి జలప్రలయము, ఆ ఓడ, నోవహు గారు ప్రకటిస్తున్నారు, ప్రకటిస్తుంటే కూడా వాళ్ళు ఓడలోనికి వెళ్ళలేదు అని మీరు ఊహల్లోకి వెళ్ళిపోయారు కొద్దిసేపు. ఆ ఊహల్లో నుంచి బయట తీసుకోవడానికే నేను ఇక్కడ బ్రేక్ వేశాను. ఇప్పుడు వర్షం చూద్దాం, ఏం రాస్తుందో చూద్దాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఎవరైనా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు సిస్టర్. ఇక్కడ ఏముందంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవునికి ఒక మంచి గుణం ఉందట. ఆ గుణంలోనే దాని పేరే దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతుడైన దేవుడు మనిషికి సువార్తను ప్రకటించడానికి, అనగా జలప్రలయంలో కొట్టుకొని పోకుండా ఉండడానికి, జలప్రలయంలో మనుషులు నాశనమై కొట్టుకొని పోకుండా ఉండటానికి, ఆదాము గారి బర్త్, పుట్టుక జరిగినప్పటి నుండి భూమి మీదకి జలప్రలయం వచ్చిన కాలం నాటికి సంవత్సరాలు దేవుడు ఎదురు చూసిన కాలం ఎంతనో తెలుసా? 1656 సంవత్సరాలు. 1656 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. అంటే ఏంటి? మనందరికి తెలుసు, భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు వచ్చారు అని అంటే ఆదాము గారు అని మనం నిద్రలో లేపినా కూడా చెప్పగలం. హూ ఇస్ ద ఫస్ట్ మ్యాన్ అంటే మేము చెప్తాం ఆడమ్ ఇస్ ద ఫస్ట్ మ్యాన్ అంటే. ఆదాము గారు పుట్టినప్పటి నుండి జలప్రలయం వచ్చిన కాలం నాటికి లెక్కేస్తే, ఈ లెక్కలు మనకెలా తెలుసు? 5వ అధ్యాయం చదివితే లెక్కలు మ్యాచ్ అవుతాయండి. ఇంటికెళ్ళి వచ్చే బైబిల్ స్టడీ లోపు మీరు ఈ వారమంతా ప్రయత్నించండి. ఈ వారమంతా ప్రయత్నించి ఆ లెక్క 1656 సంవత్సరాలు మ్యాచ్ అవ్వాలి. హోంవర్క్ మీకు. ఆల్ రైట్. ఎన్ని రోజుల సమయం? వచ్చే బుధవారం వరకు టైం. ఆల్ రైట్. 1656 ఆన్సర్ చెప్పారు. ఎలా మ్యాచ్ అయిందో మీరు వెళ్ళి రీసెర్చ్ చేయాలి. అది ఎలా మ్యాచ్ అవుతుంది అని అంటే ఆదికాండం 5వ అధ్యాయం చదివితే చాలు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏముంటుంది అని ఆలోచిస్తే, ఆదాము షేతును కనెను, షేతు ఎనోషును కనెను, ఎనోషు వీళ్ళని కనెను, వీళ్ళని కనెను, వాకనెను, అంతా ఈయనను కన్నాడు, ఈయనను కన్నాడు, అదే ఉంటుంది స్టోరీ. అవన్నీ వరుస క్రమంలో లెక్కేసుకొని చివరి వరకు వస్తే అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అని కాదు నేను చెప్పేది, దేవుని దీర్ఘశాంతం అంటే అర్థమవుతుంది. దేవుని యొక్క దీర్ఘశాంతానికి ఆదికాండము 5వ అధ్యాయము ఒక పెట్టిన పేరు. అది దేవుని దీర్ఘశాంతం అర్థం చేసుకోవాలంటే 5వ అధ్యాయం చదివితే చాలు. ఆదికాండం 5వ అధ్యాయం. అక్కడ ఎక్కడ కూడా మీకు దీర్ఘశాంతం అనే పదం కనపడదు, దీర్ఘశాంతం అనే పదమే కనపడదు. కానీ లెక్కేస్తే మాత్రం అర్థమవుతుంది, ఇదిగో దైవజనుడైన హనోక్ గారు రావాలి, సువార్తను ప్రకటించాలి. ఆ తర్వాత నోవహు గారు రావాలి, ఆ తర్వాత మళ్ళీ సువార్త ప్రారంభం అవ్వాలి. ఇలా సువార్తికులు రావాలి, ఈ అవిధేయులైన వారికి చెప్పాలి. అదే దేవుడు చూసిన ఎదురు చూపులది. అలా వారిలో యేసు ప్రభు ఆత్మరూపిగా ఉండి ఏం చేస్తున్నాడట? నాయన, మీరు చెరలో ఉన్నారు, పాతాళ లోకంలోనికి పట్టబడే చెరలో ఉన్నారు. ఆ చెరలో నుండి మిమ్మల్ని విడిపించడానికే ఈరోజు ఇదిగో హనోకును పంపించాను, నోవహును పంపించాను. మీరు వినాలి వారు చెప్పిన మాటలు. మీరు వారు చెప్పిన మాటలు వింటే దేని నుండి తప్పించబడతారు? దేవుని యొక్క ఉగ్రతల నుండి తప్పించబడతారు. అలా చెప్పిన మాటలు వినకపోతే ఖచ్చితంగా శిక్ష తప్పదు, అదే జలప్రలయం అని ఎవరు ప్రకటించారట? ఆయన ఆత్మరూపిగా ఉండి ప్రకటించాడు. ఆయన ఆత్మరూపిగా ఉండి ప్రకటించాడు. దీని గురించి వాక్యమును మనము అశ్రద్ధ చేస్తే, వాక్యం ఎవరి నుంచి వస్తుందని తెలుసుకున్నాము ఇప్పుడే. దేవుని వద్ద నుండి వచ్చేది. దేవుడు ఎవరిని పంపిస్తాడు? దేవదూతలు పంపిస్తాడు, లేదా సాక్షాత్తు దేవుడే ఆత్మరూపిగా ఉండి మనుషులలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు.
అలా దేవుడు మాట్లాడినప్పుడు ఆ విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే నష్టం ఏంటో ఒకసారి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేయకండి అనేదే సందేశం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఆ ప్రజలతో భక్తిహీనులుగా ఉండకండి. భక్తిహీనులుగా ఉంటే వినాశనం తప్పదు. దీని గురించి మీరు హెచ్చరింపబడాలి. మీరు ఎప్పుడు నేను కోరుకున్న భక్తిలో నేను నివసించాలి అనే సందేశం దేవుడు నాటి నుండి నేటి వరకు ఒకటే మాట దేవుడు ప్రకటిస్తున్నాడు. 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12 నుండి కొన్ని మాటలు చూద్దాం. 12 నుండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ. ఏ విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు అని అంటే, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. హృదయాలు 2 రకాలు. ఒకటి పరిశుద్ధమైన మంచి హృదయం, 2 దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం. దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం. దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం అంటే ఏంటి? దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం అంటే ఏంటో భక్తి పరులు కూడా కొన్నిసార్లు అలా జరిగిపోతుంటారు పక్కకి. కొన్ని సందర్భాల్లో దేవుడు అసహించుకునే మాటలు, పదజాలాలు కూడా మన నోట్లో నుండి అలా దొరుకుతుంటాయి. బాప్తిసం తీసుకొని ఉంటాం, ప్రభువైన రక్షకుడు అని అంటాం, ఆయన వల్ల నేను పరిశుద్ధంగా జీవిస్తానని చెబుతాం. అన్నీ చెప్పిన మనమే అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో అలా ఏం కాదులే ఒక్కసారికే కదా అని అనుకుంటాం. ఏం కాదులే ఒక్కసారికే కదా అనుకున్న ప్రతిసారి దేనిలోనికి మనం జారిపోయినట్లు దుష్ట హృదయంలోకి వెళ్ళిపోయాం. దేవుడు విడిచిపోవునట్టు దుష్ట హృదయంలోకి మనం వెళ్ళిపోయాం. దేవుడు మనుషులను చూసి నీ హృదయం దుష్టత్వంతో నిండుకున్నది, దుష్టత్వంతో నిండుకున్నది అని అంటే, దుష్టుడు అని ఎవరిని అంటారు చెప్పండి? సాతానును వాని దూతలను. ఆ జాబితాలో మనం ఎందుకు చేరాలి? దేవుని చేత ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవాలి? నా కుమారుడు గొప్పవాడు, నా కుమార్తె శబాష్ అని తండ్రి అంటే చాలా మంచిది. అలా కాకుండా ఏ తండ్రైనా ఏ తల్లైన బిడ్డలను చూసి దుష్టుడా దుష్టురాలా అనే మాటలు మాట్లాడారు అనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి? ఒక తండ్రి చేత, ఇంట్లో తల్లిదండ్రుల చేత ఆ మాటలు అనిపించుకుంటే ఏమైనా బాగుంటుంది? బాగుండదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల చేత పిల్లల మాట అనిపించుకుంటేనే వారికి ఎంత అవమానంగా అనిపిస్తుంటుందో, దేవుని చేత ఏకంగా దేవుని చేతనే మనం అలా అనిపించుకుంటుంటే ఎంత అవమానకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అదే దేవుడు అంటున్నాడు హెబ్రీ పత్రిక 3:12లో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అంటే అర్థం ఏంటి? ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, పరిశుద్ధంగానే ఉన్నారు, కానీ ఎక్కడన్నా ఒకవేళ అలాంటిది వస్తే మాత్రం దేవుడు దానిని అంగీకరించండి. దాని విషయంలో మీరు ఎలా ఉండాలని హెచ్చరిస్తున్నాడు? జాగ్రత్తగా చూసుకోనండి, జాగ్రత్తగా చూసుకోనండి. ఒక వాహనంలో మనం పోతూ ఉన్నప్పుడు చక్కగా పోతే బాగుంటుంది. అలా కాకుండా ఎక్కడో మాటికి టైర్ పంచర్ అవుతూ పోతుంది అనుకోండి, చివరికి దేని మీద డౌట్ వస్తుంది? దీని ట్యూబ్ బాగోలేదో, లేదా టైర్ బాగలేదో, వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి, లేదా కొత్త టైర్ వేసుకోవాలి అన్న ఆలోచనలు వస్తాయి మనకి. విశ్వాస యాత్రలో కూడా మాటికి విశ్వాసి ఎప్పుడు పడటం లేవడం, పడటం లేవటం, పడటం లేవటం. సహవాసం దేవునితో, సహవాసం దుష్టునితో, సహవాసం దేవునితో, సహవాసం దుష్టునితో. అలా మాటికి మనము ప్రయాణం చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని విడిచిపోవునంటే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అందుకే అంటాడు, దేవుని గురించిన ఆలోచన మనిషికి ఏ సమయాలలో ఉండాలి అని అంటే చెప్తాడు. ప్రతిసారి అదే చెప్తాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా ఎప్పుడూ ఆయన గురించి నీకు మైండ్లో ఉండే ఉండాలి, నీ హృదయంలో అది ఉంటే ఉండాలి. అప్పుడే మనం తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. యోబు గారిని చూసి
దేవుడు భూమి మీద యోబు లాంటి వారు ఎవరు లేరని అపవాదితో ఛాలెంజ్ చేశాడే. అలాంటి గొప్ప పేరు మనం సంపాదించుకోవడానికి దేవుని చేత మనము ప్రయాసపడాలి. చూద్దాం ఏం జరిగిందో. దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం వలన 13వ వచనం ఎంత బాగుంటుందో. నేడు టుడే, ఈరోజు, ఇప్పుడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఈ వాక్యమును వింటున్నప్పుడు ఇది నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండమని. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అందుకే ఈ ఆలయంలోకి మీరు ప్రవేశించి ఇక్కడ కూర్చొని వెళ్ళేటప్పుడు మనమంతా ఇలా కింద చూసుకుంటూ బయలుదేరి, కింద చూడడం అంటే ఏంటి, ఆ డోరు, గడప, గేటు అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మన ప్రేమవరం బ్రదర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ కనపడుతున్న వాక్యాలన్నీ నేను బ్రదర్కి పంపించి, ఆ గోడల మీద ఏం వాక్యాలు రాయమంటారు చెప్పండి అని అంటే, అప్పుడు ఈ వాక్యాలన్నీ రాయండి అని చెప్పాను. మీరు ఒక్కసారి వెళ్ళిపోయేటప్పుడు మీరు చూస్తే ఆ ద్వారం పైన కనపడుతుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఈ వాక్యం సంఘం అంతటితోనూ మాట్లాడుతూ ఉండాలి బ్రదర్. కాబట్టి అది వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి వెళ్ళాలి. బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ. లోపలికి వచ్చేటప్పుడు ఏం చదువుకోవాలనంటే, ఇదిగో వరుస క్రమంలో ఉన్నాయి, ఇవన్నీ చదువుకోవాలి, ఈ సీక్వెన్స్లో రాయండి అని చెప్పి పంపించాను. కనబడుతున్న ఈ వాక్యం ఇక్కడ, యేసు ప్రభు మన కొరకు మృతి పొంది తిరిగి లేచింది. యేసు ప్రభు మన కొరకు మృతి పొంది తిరిగి లేచింది. ఎవరు లేచారు మన కొరకు, ఎవరు చనిపోయారు మన కొరకు. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ సందేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. చూస్తున్న ప్రతి ఒక్కరికి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికే ఆయన శిలువ మరణం చెందాడు. ఇది ప్రతి వ్యక్తి హృదయంలో గుర్తుండాలి. ఇది చదువుకొని వెళ్ళేటప్పుడు ఆ వాక్యం చదువుకొని వెళ్ళాలి. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన మృతి పొందాడు, మన పాపం శిలువ మీద మోసి. ఎందుకు మోసాడు శిలువ మీద అనంటే, మనం పరిశుద్ధులుగా ఉండటానికి. ఇవన్నీ అలా వరుస క్రమంలో మనం చిన్నప్పుడు ఏబిసిడీలు కానీ 1 2 3 4 కానీ నేర్చుకునేటప్పుడు ఎవరు కూడా ఫస్ట్ జెడ్ నేర్చుకోబిడ్డ, జెడ్ తర్వాత ఎక్స్ నేర్చుకో, వై నేర్చుకో, డబ్ల్యూ నేర్చుకో, యూ నేర్చుకో నేర్పించారు. వరుస క్రమంలో ABCDEFG ఎలాగైతే సీక్వెన్షియల్ ఆర్డర్లో వరుస క్రమంలో ఎలా నేర్పిస్తారో ఆ వరుస మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ వరుస ఎందుకనంటే, ఇవి చదువుకొని 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 మన హృదయం ఎప్పుడు దేవుని దృష్టిలో తప్పే చేయకుండా జాగ్రత్త పడాలి. మనిషి నాకు తప్పు చేశాడు కదండి, అవును, మనం అందరం పాపాత్ములు, మనము అంతా ఏ భేదం లేదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం. అందరము పాపం చేసిన వారమే అన్నప్పుడు ఇంకా జీవితాంతం అదే బ్రతుకే బతుకుతామా? అవకాశం లేదా మనిషి మారటానికి? జీవితాంతం ఇంకా అదేనా మన జీవితం? దేవుడిచ్చాడు. ఇక మీదట గడిచిన కాలం చాలు. జీవించిన పాపపు జీవితం, ప్రాచీన స్వభావం, అది చాలు మనకు. ఇదిగో నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజు వార్తల్లో ఒక మీరు కూడా వినే ఉండొచ్చు. గత 2-3 రోజులుగా జరిగిన పండుగలో గాలిపటాలు విసురుతున్నారు. గాలిపటాలు విసురుతూ ఉంటే ఒక రోడ్డు మీద ఆర్మీ జవాన్ స్కూటర్ మీద పోతూ ఉంటే ఆ గాలిపటం యొక్క దారం తగులుకొని బైక్ స్కూటర్ మీద పోతున్న వ్యక్తి అలా వెనక్కుబడి ఉన్న పాటున రోడ్డు మీద ప్రమాదంలో, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా దేశాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకున్న ఒక ఆర్మీ జవాన్ పరిస్థితి, ఒక గాలిపటం ద్వారా, దానికి అంటుకున్న ఒక దారం ద్వారా మరి ప్రాణాలు పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఊహిస్తామని చెప్పండి గాలిపటం కూడా ప్రాణం తీస్తుందని? అంటే గతంలో ఇలాంటివి చాలా జరిగాయి, అప్పుడప్పుడు జరిగాయి. అంటే నేను అంటున్నది, ఈ క్షణం నేను బాగున్నాను, నాకేమీ కాదు అనే అభిప్రాయంలో మనం ఉంటాం కొన్ని సందర్భాల్లో, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి. కానీ మనిషి జీవితం అన్నది దేవుడు గట్టి పువ్వుతో పోల్చాడు. ఇప్పుడు ఉండి సాయంత్రానికి వాడిపోయేది, ఆవిరి వంటిది జీవితంలో మాట్లాడతాడు. ఈ చిన్ని జీవితంలో దేవుని మాటనే వినకూడదు అని నిర్ణయం తీసుకొని దేవునికి దూరం అయిపోయామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఆయన సింహాసనం వద్దకు పిలిచి నువ్వు ఏం చేసావు అన్నప్పుడు మన సమాధానం ఏంటి?
ఇంకా చెప్పనా, జడ్జిమెంట్ మనిషికి దేవుడిచ్చే తీర్పు ఎలాంటిదంటే కను రెప్పపాటున జరిగిపోయేది. మామూలుగా మనం ఇక్కడ నాంపల్లి కోర్టు, హైకోర్టు, లేకపోతే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కోర్టుకి వెళ్తే మనల్ని అందరినీ ఎవరో నిలబెట్టి అయ్యా మేము ఒక నేరస్తుని పట్టుకొచ్చాం కొంచెం చూడండి అంటే ఆ న్యాయమూర్తి ఏం జరిగిందో మొత్తం అంతా చదువుకుని ఆ తర్వాత తీర్పు ఇవ్వడానికి 10-20 నిమిషాలు, అరగంట, గంట, అలాంటి సన్నివేశం ఉండదు. దాన్ని ఊహించుకోకుండా అసలు దేవుని యొక్క తీర్పు, జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కను రెప్పపాటున జరిగిపోయేది ఈ జడ్జిమెంట్. ఇంకా చెప్పాలనంటే ఎవరో వచ్చి మనతో మాట్లాడి నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు పోతావు నరకానికి, లేదా నువ్వు మేలు చేసావు కనుక నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది ఏమీ ఉండదు. భూమి మీద మనం జీవించే విధానాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. The decision that we take today will decide our tomorrow. That's very important. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. పరలోకానికి మనం కన్ను మూసిన తర్వాత ఎంతసేపట్లో మనం వెళ్ళిపోతాము అనడానికి ఈ ఒక్క మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం. నెవర్ ఫర్గెట్ ఆల్ దీస్ వర్సెస్, స్క్రిప్చర్స్. బైబిల్లో ఉన్న వచనాలను మన హృదయంలో అర్ధరాత్రిలే పిలిచి చెప్పినా కూడా, మనం అడిగినా కూడా చెప్పగలిగే సామర్థ్యం మనం సంపాదించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. 48వ వచనంలోని 2వ మాట, యోహాను సువార్త 12వ అధ్యాయము అయిపోయింది. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు మనకి తీర్పు తీర్చును అన్నది చూడండి అక్కడ. నేను చెప్పిన మాటే అంత్య దినమందు మనకి తీర్పు తీర్చును. ఇంతకేం చెప్పాడు? నేను చెప్పిన మాట అంటే ఆ మాట పూర్తయిందా కాలేదా? నేను చెప్పబోవు మాట అన్నామనుకోండి, నేను చెప్పబోవు మాట అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. ఇంకా చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్పబోయే మాట మీరు జాగ్రత్తగా వినండి. ఆల్రైట్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే మాట మీరు అందరూ నన్ను చూసి జాగ్రత్తగా వినండి. మీరు అందరూ నన్ను చూస్తున్నారు? చూడట్లేదు కొందరు. నేను చెప్పబోయే మాట మీరు జాగ్రత్తగా వినండి అంటే మీరు ఇప్పుడు అంతా దేని కొరకు ఎదురు చూస్తారు? నేను ఏం చెప్తాను ఎదురు చూస్తాను. యేసు ప్రభు మన కొరకు మృతి చెందాడు. నేను ఇందాక చెప్పానా చెప్పలేదా? అవునా? ఇది చెప్పబోవు మాట అవుతుందా, చెప్పిన మాట అవుతుందా? చెప్పిన మాటకు చెప్పబోవు మాటకు డిఫరెన్స్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పేశాను, అది అయిపోయింది, పాస్ట్ టెన్స్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో చెప్పుకుంటాం కదా మన తెలుగు గ్రామర్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటాం కదా ఇంగ్లీష్లో. అయితే నేను చెప్పిన మాటే అని యేసుప్రభు అంటున్నప్పుడు యోహాను సువార్త 12:48లో నేను చెప్పిన మాటే అంత్య దినమందు మనకి తీర్పు తీర్చును. ఇంతకీ ఏం చెప్పాడు అది తెలియాలి మనకు. ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఏం వింటున్నాం మనం? మన భవిష్యత్తు కను రెప్పపాటున జరిగిపోయేది. అప్పుడప్పుడు మనకు ఎవరైనా కన్ను మూసారనుకోండి, వారి కొరకు 3వ దినము, 5వ దినము, 7వ దినం ఇలాంటి దినాలు చేసి జ్ఞాపకార్థ కూడిక అని పెడుతుంటాం. ఆ రోజు వారి జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఇది మన సమాజంలో జరిగేది. మరికొందరైతే క్రైస్తవేతరులు చేసేది, వారి ఆత్మ శాంతించాలని వారిని తీసుకెళ్ళి ఎక్కడో నదిలో కలపటము, ఆ ఎముకలు, శల్యములన్నీ తీసుకెళ్ళి అలా చేస్తేనే ఆత్మకు శాంతి కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక పద్ధతి. కానీ బైబిల్ చెబుతుంది ఆత్మకు శాంతి నేను చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది అన్నాడు. మరి ఏం చెప్పాడు యేసు ప్రభు? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం గలవాడు? ఇది చెప్పిండే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇది చెప్పాడు ఆయన.
ఆయన శరీరమును ఆయన రక్తమును మనం ఎప్పుడు తీసుకుంటాం? ప్రతి ఆదివారం అని చెప్పకండి. నేను అనేది బాప్తిస్మం తీసుకున్న తర్వాత తీసుకుంటాం. బాప్తిస్మం అన్నది తీసుకున్న తర్వాత తీసుకుంటాం. అలా బాప్తిస్మం అనేది తీసుకోకుండా ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించుటకు మనం అర్హులమా? కాము. అలా ఎప్పుడైతే కన్ను మూస్తామో మన మీద ఏ గుర్తుంటుంది? యేసు ప్రభు యొక్క శరీరం, యేసు ప్రభు యొక్క రక్తం అన్న ముద్ర మనకు పడుతుంది. ఆ స్టాంప్ పడిన వెంటనే యోహాను సువార్త 12లో ఏం చదువుకున్నా? నేను చెప్పిన మాటే వారికి తీర్పు తీర్చు. ఏం చెప్పాడు యేసు ప్రభు అనంటే, వీరు నాలో ఉన్నారు. ఎందుకనంటే నా శరీరమును తీసుకున్నారు, నా రక్తమును వీరు తీసుకున్నారు. జీవించుచున్నది వారు కాదు, వారిలో నేను. అందుకే పౌలు గారు అంటారు, జీవించుచున్నది నేను కాను, నాలో ఉన్న క్రీస్తే అని అంటాడు. నేను ప్రభువుతో కూడా సిలువ వేయబడిన వాడను, జీవించుచున్నది నేను కాను. వింటున్నారా ఈ మాటలు? మార్పు చెందాలి మనం, ఆయనలోనికి మార్పు చెందాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ముగించుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏంటి దీని భావం? ప్రభువే మన యందు జీవించుచుంటే ప్రభువు ఏమై ఉన్నాడు? మృత్యుంజయుడై ఉన్నాడు, మరణమును జయించిన వాడై ఉన్నాడు. మరి ప్రభువే మన యందు జీవించుచుండగా మనం ఎందులో నుండి బయటకు వచ్చిన వారం? మరణంలో నుండి బయటకు వచ్చిన వారం. అందుకే అంటాడు, నేను చెప్పిన మాట అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ఏం తీరుస్తాడు? బ్రతికున్నన్ని రోజులు నన్ను వెంబడించాడు, నా బలలో చేయి వేశాడు, నేను నా శరీరాన్ని సూచిస్తున్న రొట్టెను స్వీకరించాడు, నా రక్తాన్ని సూచిస్తున్న ద్రాక్షరసమును స్వీకరించాడు. ఇప్పుడు జీవించుచున్నది వీరు కారు, జీవించుచున్నది నేను వారిలో. అందుచేత వీరు మృతులు కారు, వీరు సజీవులై ఉండాలని మనల్ని ఏం చేస్తాడంటే, రోమాపత్రిక 8:1 ఒక మాట ఉంటుంది చూడండి. రోమాపత్రిక 8:1, రోమిల్ రాసిన పత్రిక 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదట? ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. మరి క్రీస్తు యేసునందు లేని వారికి శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. దేవుడు మన ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును 2 పెట్టాడు. నేడు మనం ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మనం ఆయన శబ్దమును వినిన ఎడల మంచి నిర్ణయం తీసుకుంటాం, దుష్ట హృదయం లేని వారంగా మనం ఉంటాం. అదే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసిండేది. అయిపోయింది, 8:30 అయింది, మనం ముగించుకోవాలి. 13వ వచనం నుండి చూద్దాం. 3వ అధ్యాయం 13. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, కూర్చున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మనమంతా ఆయన శబ్దమును వినిన వారమైతే, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. యేసు ప్రభును సిలువకేసి కొడుతున్నప్పుడు సిలువ మీద వేలాడుచు ఆయన పలికిన మాటే, నన్ను కొట్టకండి, నన్ను దించండి సిలువ మీద నుంచి అనే మాట అనలేదు ఆయన. ప్రభువా వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాడు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అంటే అర్థం ఏంటో తెలుసా? వీరి తప్పులని నేను మోస్తున్నాను కనుక వీరిని విడిచిపెట్టు, వీరిని ఏం చేయి అని బ్రతిమలాడుతున్నాడు మనల్ని తప్పించడానికి. మన మీద ఉన్న ఉగ్రతనంతా ఆయన అలా సిలువ మీద ఆయన తీసేసుకున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి, ఇది మనకు అర్థం అవ్వాలి.
ఎలా తీసుకుంటాడండి? మామూలుగా హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడప్పుడు బ్లడ్ ఎక్కించేటప్పుడు, సెలైన్‌లు ఎక్కించేటప్పుడు ఆ పైపులు పెట్టి, డాక్టర్లు ఇంజెక్షన్‌లేసి, వేరే వాళ్ళ బాడీలో నుండి నాకు రక్తం ఎక్కిస్తారు కదా! అలాంటప్పుడు నాలో ఉన్న పాపాలను ఆయన ఎలా తీసేసుకున్నాడు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మనకు పుడుతుంటాయి అప్పుడప్పుడు. మూర్ఖులు అడుగుతుంటారు ఇలాంటివి. దేవుడు చెప్పాడు అనంటే మనం నమ్మి తీరాల్సిందే. మోషే నీ చేతిలో ఏముంది అన్నాడు. కర్ర ఉంది. ఈ కర్రను కింద పడేయండి. పాము అవుతుంది. ఇప్పుడు మోషే కర్ర చేతిలో పట్టుకొని కర్ర ఎట్లా అవుతుంది ప్రభువా? ఇది పాము ఎట్లా అవుతుంది ప్రభువా ఈ కర్ర? ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభువా? అని తిరిగి దేవుని ప్రశ్న అడగకూడదు. ముందర చూస్తే మహాసముద్రం, భయంకరమైన సముద్రం, ఎర్ర సముద్రం. మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. ఎత్తు సముద్రం మీదకి అన్నాడు. ఇంత చిన్ని కర్ర అంత పెద్ద సముద్రాన్ని ఎలా చేయగలదు అని అంటే అది దేవుని వాక్కు, దేవుని మాట. నమ్మాల్సిందే. దేవుడు చెప్పాడంటే నమ్మి తీరాల్సిందే. అది ఇంకా వేరే నెక్స్ట్ క్వశ్చన్ వేయకూడదు మనం అలా. అది నమ్మకం అంటే. ఏలియా గారు నడుచుకుంటూ పోతుంటే తన మీద ఉన్న దుప్పటి తీసుకుని నీళ్ళని కొడతాడు. అలా కొడతానే నీళ్ళని పక్కకి వెళ్ళిపోతాయి, అది వెళ్ళిపోతుంది. వీడు 6 నెలల మీద ప్రయాణం చేసి వెళ్ళిపోతారు. దేవుని యొక్క మాటల మీద మనకు అంత విశ్వాసం ఉండాలి. మన ఒక యవనస్తుడు ఇక్కడ ఆదివారం ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చాడు. ఒక యవనస్తుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా, చాలా విలువైంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిలువ మీద బలయ్యాడని మీరు చెప్తున్నారు నా రక్షణ కొరకు. నేనేమో మొన్న పుట్టినోడిని. నా పుట్టుక 1997లో జరిగింది, నా బర్త్. నేను 97లో పుడితే 2000 సంవత్సరాల క్రితం ఆయన నా కొరకు రక్తం పెట్టాడన్నాడు కదా. ఎప్పుడో చనిపోయిన ఆయన ఇప్పుడు నన్ను ఎలా కాపాడుతాడు? నా కొరకే రక్తం కార్చాడని 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన సిలువ మీద నా కొరకు, నేను పుట్టిందేమో 97లో, నేను పుట్టిందేమో ఇప్పుడు, ఎప్పుడో చనిపోయినా నా కొరకు ఎలా రక్తం కారుస్తాడు అనే ప్రశ్న అడిగాడు. ఎప్పుడో చనిపోయిన ఆయన నా కొరకు ఆ రక్తం ఎలా కారుస్తాడు? ఇది నాకు క్లారిటీ అప్పుడు నేను ఆలోచిస్తాను అన్నాడు. అప్పుడు దేవుని కృప చేత క్షణం ఆలస్యం చేయకుండా చెప్పారు, నాయన యేసు ప్రభు యొక్క రక్తం, బలియాగం అన్నది ఎలాంటిదంటే తరతరాలుగా నీ కొరకు పెట్టబడిన పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక ఆస్తి ఉందనుకుందాం, ఏదో ఒక చిన్న ల్యాండ్ ఏదో సంథింగ్, లేదా మా తాతల దగ్గర నుంచి ఏదో ఉన్నారు. మా తాతకు ఒకే ఒక కొడుకున్నాడు. మరి మా తాత చనిపోతే ఆ ఆస్తి ఎవరికి వస్తుంది అని అడిగాడు. మీ డాడీకి వస్తుంది అన్నాడు. మరి మా డాడీ చనిపోతే ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. మరి నేను చనిపోతే ఎవరికి వస్తుంది? నీ కొడుకు వస్తుంది. నా కొడుకు కూడా నా కొడుకు కూడా పెద్దవాడే, వాడు చనిపోయి వాడికి కూడా బిడ్డ పుట్టి వాడు చనిపోతే ఎవరికి వెళ్తుంది అంటే, నువ్వేమన్నా కొన్నావా ఈ ఆస్తి? కొనలేదు. మీ నాన్న కొన్నాడా? సారీ. మీ బాబు కొన్నాడా? లేదు. వాళ్ళ బాబు వాళ్ళ తాత కొన్నాడా అని అంటే లేదు. ఎవరు కొన్నారు? అప్పుడు ఎప్పుడో ఒక ఆయన కొన్నాడు. ఆయన కొన్నందుకు వరుస క్రమంలో ఎవరికి వచ్చింది అది? ఎవరో ముత్తాత కొన్నాడు ఒక ఆస్తి. ఎవరో ఒక ముత్తాత కొన్నందుకు ముత్తాత నుండి తాతకు వచ్చింది, తాత నుండి కుమారుడికి వచ్చింది, కుమారుడి మనవడికి వచ్చింది, మనవడి నుంచి మునివడికి వచ్చింది. నువ్వేం కొనలేదు కదా, తీసుకోవద్దు అన్న. అట్లట్లయితుంది మా తాత దగ్గర. ఇది అంతే. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు ఇదిగో నేను పంచి పెడుతున్న ఈ రక్తం అని చెప్పాడు అని ఇస్తే, నువ్వు ఏం చెప్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు ఆ అబ్బాయి. చెప్పి ఇప్పుడు అర్థమైంది నా కొరకు ఎలా ప్రాణం పెట్టాడు. మీకు అర్థమైందా? మన దగ్గర అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి, జనాలు వచ్చి అడుగుతాయి, ఎప్పుడో చనిపోయినా నా కొరకు రక్తం పెట్టడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వేస్తాయి. ఎప్పుడో చనిపోయాడు మీ ముత్తాత కూడా, నువ్వెందుకు ఆయన ల్యాండ్ తీసుకుంటున్నావు? ఎప్పుడో చనిపోయాడు మీ తాత, మా తాత అది నాదే, మా తాత అది నాదే అని నువ్వు తీసుకుంటున్నావే. ఇక్కడేమో కావాలి,
అక్కడేమో వద్దనుకుంటే ఎలా? మీ తాత నీ ఒక్కడికే ఇచ్చాడు, కానీ యేసయ్య అందరికీ ఇచ్చాడు. అర్థమైందా? సరే, చివరిగా 2 వచనాలు చదువుకొని ముగిద్దాం. 16 నుండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములో అరణ్యంలో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అరణ్యంలో చాలా మంది రాలిపోయారు. అదే ఈరోజు వాక్య ధ్యానముగా 12వ అధ్యాయం 25, 26 మనం చదువుకున్న వాక్య ధ్యానం హెబ్రీ పత్రిక 12, 25, 26 జాగ్రత్తగా చూద్దాం ఈ మాట. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకుంటున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. అర్థమైందా వచ్చిన భావం? ఏంటంటే మనం నోవాహు గారి మాటలు చూసాం, మోషే గారి కాలంలో చూసాం, ఇందాక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. భూమి మీద దేవుని మాటలను మనుషులకు అందజేస్తున్నప్పుడు మనుషులు ఈ ప్రవక్తలు కానీ సేవకులు కానీ చెప్పిన మాటలు వద్దు అని వారు విసర్జించినప్పుడు, విసర్జించిన వారినే దేవుడు విడిచిపెట్టలేదు, అరణ్యంలో లాల్చేశాడు. అర్థమవుతుంది? అలాంటిది ఏకంగా పరలోకము నుండి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనతో మాట్లాడాడు. ఆయనను కూడా ఈ సమాజం ఏం చేసింది? నీవు మాకు తొలిసిలోకి వేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మృత్యుంజయుడి పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు పరలోకము నుండి దేవుడు తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుణ్ణి విసర్జిస్తే ఎలా తప్పించుకుంటాం? మనుషులు మనకు బుద్ధి చెప్పినప్పుడే మనం వారి మాట వినకపోతే శిక్షలోనికి మనుషులు వెళ్ళిపోయినట్లు. దేవుడు బుద్ధి చెబుతున్నప్పుడు దేవుణ్ణి తిరస్కరిస్తే ఇంకెంత ప్రమాదంలో పడతాం? అదే చెప్తున్నాడు 25వ వచనంలో. ఏముంది చూడండి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల. ఆయనకు అవిధేయులు కాకండి అని అరణ్యంలో మోషే గారు చెప్పినప్పుడు అయినా కూడా పట్టించుకోకుండా వారు అరణ్యంలో రాలిపోయారు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. భూమి మీద మనుషులు బుద్ధి చెప్పినప్పుడే మాట వినకపోతే దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుంటే, దేవుడే మనుషులకు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయనను విడిచిపెడితే ఇంకెలా తప్పించుకుంటాం మనం? కాబట్టి నేడు మనము ఆయన శబ్దములు వినగల. అసలు యేసు ప్రభువులో జీవించడం అన్నది మహా ఆనందం. ఆల్ రైట్, ఈరోజు ఇంటికి వెళ్ళి మీరు పడుకొని నిద్రపోయేటప్పుడు అలా మీరు కన్ను మూసుకొని ఈరోజు విన్న వాక్యాన్ని తిరిగి ధ్యానించండి. అవును కదా, నేను ఎక్కడైనా కూడా దేవుని మాటలు నేను నిర్లక్ష్యం చేశానేమో, దేవుని మాటలు నేను ఎక్కడైనా విడిచిపెట్టానేమో. విడిచిపెట్టింటే నా భవిష్యత్ ఏంటి? దేవుడు నన్ను వెంటనే దుష్ట హృదయం కలిగిన వాడను, దుష్ట హృదయం కలిగిన మనిషిని అని దేవుడు నా మీద ముద్ర వేస్తాడు కదా. ఈ మాట నాకు రాకూడదు కదా. కాబట్టి నేను ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో దేవుని చేత నేను దుష్ట హృదయం కలిగిన వాడను లేదా దుష్ట హృదయం కలిగిన దానను అని దేవుడు నన్ను అనకూడదు. ఆయన చెప్పిన ప్రతిదానిని నేను గైకొనాలి అని మంచి నిర్ణయం తీసుకుందాం. మనం ఈరోజు తీసుకున్న నిర్ణయమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు బాగా చదువుకున్నారనుకోండి, పెద్దగైన తర్వాత ఒక మంచి స్థాయిలో వారు స్థిరపడతారు. ఈరోజు తీసుకున్న నిర్ణయమే వారి భవిష్యత్తు నిర్ణయిస్తుందని మనం అన్ని విషయాల్లో చెప్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా అదే విధమైన పద్ధతిని మనం పాటించాలనేదే ఈ నేడు ఈ వాక్య సందేశం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందుతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగల వారు దయచేసి మోకరించవలసిగా కోరుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ బిడ్డలు చక్కగా కూర్చుని వాక్యాన్ని విన్నారు నా తండ్రి.
కొంచెం ఆలస్యమైంది, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. విచితమైతే ఇక మీదట ప్రతిరోజు సమయానికి ముగించుకున్నట్టుకు నా తండ్రి మీరు మార్గాన్ని, ద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. విత్తబడినటువంటి వాక్యం నా తండ్రి ఒకనాడు సేవకులు ప్రకటించిన మాటలే మనుషులు విసర్జించినప్పుడు వారి మీదికి మీరు ఉగ్రతను పంపించారు. అలాంటిది సాక్షాత్తు యేసు ప్రభువే, మా దేవుడే భూమి మీదకి దిగి వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఆయన తిరస్కరిస్తే మా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఈరోజు మా ఎదుట మీరు విడిచిపెట్టారు. అందుచేత నమ్మకమైన వారంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి తిరిగి మీ బిడ్డలను వారి గృహాలకు క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తూ బయలుదేరి పిలిచిన మాత్రం మీరు ఉంటమని ప్రాధాయపడచ్చు. ఇంతటి చక్కటి సహవాసాన్ని మీరు ఏర్పాటు చేసినందుకే మీకే మహిమ, ఘనత, ప్రభావం చూపిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటాం. ఇంకను రావాల్సిన వారు మంచి నిర్ణయం తీసుకొని మీ సన్నిధిలో కనపడలాత్మ కృప చూపని పెట్టుకోవచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ సమస్త దేశముల యందు స్థాపించబడిన సార్వత్రిక సంఘముతోనూ చెదరి ఉన్న పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుడును గాక. ఆమేన్.